యాహ్! సో, మీ అందరూ ఫస్ట్ క్లాస్‌లో అటెండ్ అయ్యుంటారు. సో, బట్ స్టిల్ వాళ్ళు చెప్పారో లేదో బట్ ఐ విల్ టెల్ మై ఇంట్రొడక్షన్. నా పేరు భువన గుప్తా. సో, నేను వృత్తిపరంగా అయితే క్వాలిటీ అనలిస్ట్ జాబ్ చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఆహ్, ఐ మీన్ ఆపేసాననమాట. భక్తి పరంగా అయితే నేను 2020 నుండి స్టార్ట్ చేశాను భక్తి. సో, అప్పటి నుండి నాకు ఇలాంటి అవకాశాలొచ్చాయి భగవద్గీత గురించి షేర్ చేసుకోవడం. సో, ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న. ఆహ్, ఇది ఈరోజు ఇంటరాక్టివ్ సెషన్ లాగా పెట్టుకుందాం. ఓకేనా? సో, మీ మైండ్‌ని సిద్ధం చేసుకోకుండా లైక్ మీరెప్పుడైనా ముఖ్యమైన దాన్ని ఏమన్నా స్టార్ట్ చేసారా? ప్రారంభించారా? హరే కృష్ణ. అర్థమైందా ప్రశ్న? ఏదన్నా ముఖ్యమైన విషయం లేదా ఏదన్నా ఒక లైక్ మంచి పనిని లైక్ మీ మైండ్‌లో లైక్ సిద్ధం చేసుకోకుండా లైక్ మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోకుండా ఎప్పుడైనా ఏదైనా ప్రారంభించారా? హరే కృష్ణ. చెప్పచ్చు. ఎవరైనా చెప్పచ్చు. ఇది ఇంటరాక్టివ్ సెషన్ లాగా పెడదాం. ఓకేనా? 15 మినిట్సే గాబట్టి. సో థట్ అందరికీ బాగా అర్థమయితుంది. ఎప్పుడైనా చేసారా అలా? అన్‌మ్యూట్ ఆప్షన్ రావట్లేదా? శ్రీనివాస్ మూర్తి ప్రభు, శ్రీనివాస్ రెడ్డి ప్రభు, ఆ, సుమన్ మాతాజీ. లేదు 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 మేడం. ఓకే. సో, మనం ఆహ్, వినాయకుడిని లేదా ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ జేస్తాం. బ్లెస్సింగ్స్ కోసం. ఏదన్నా మంచి పనిని గాని, ముఖ్యమైన పనిని గాని. సో, ఏమి అడ్డంకులు ఉండకుండా చూడాలి అని బ్లెస్సింగ్స్ కోసం వేడుకుంటామనమాట. సో, మనం చరణ్ గూడా అలానే చేస్తామనమాట. సో, ఈ సెషన్‌ని ప్రారంభించే ముందు మనం ఆధ్యాత్మిక గురువుని, రాధాకృష్ణుడిని ప్రే చేస్తామనమాట. ఎందుకు అంటే అడ్డంకులు ఐ మీన్ తొలగించమని అండ్ ఈ మానవులకి మాన్యుల్ లాంటి ఈ భగవద్గీత అంటే కృష్ణుడి యొక్క గైడెన్స్‌ని మనకి సరిగ్గా అర్థమయ్యేలా ఎల్లప్పుడూ ఉండాలని ప్రే చేస్తామనమాట. ఇంకొకటేంటంటే ఇలాంటి నాలెడ్జ్ అనేది మనకి ప్రాక్టికల్‌గా డైలీ లైఫ్‌లో గూడా అప్లై చేయాలనమాట. జస్ట్ వింటే సరిపోదు. ఎందుకంటే ఇది మాన్యుల్ గాబట్టి. ఇప్పుడు ఎలా అయితే వాషింగ్ మిషన్ వర్క్ జేయాలి. అదెట్లా వర్క్ చేస్తదో మనకు తెలీదు. సో, అది వర్క్ జేయాలంటే మనం ఏం చదవాలి? మాన్యులే చదవాలి. యెస్ ఆర్ నో? హరే కృష్ణ. యెస్ ఆర్ నో? మనం మాన్యుల్ చదివితేనే అదెట్లా వర్క్ జేయాలో, ఎలా ఎలా లైక్ దాని ఫంక్షన్స్ ఏంటో తెలుస్తది. సో, భగవద్గీత అనేది గూడా మనకి ఒక మాన్యుల్ లాంటిది. సో, ఇట్లాంటివి తెలుసుకునేటప్పుడు లైక్ ప్రశాంతమైన అండ్ కాన్సంట్రేషన్‌తో నిండిన మనస్తత్వాన్ని ఐ మీన్ ఏర్పరచమని ప్రార్థించి మనల్ని మనం సిద్ధం జేసుకుంటామనమాట మంగళాచరణం వల్ల. సో, ఇప్పుడు మనం మంగళాచరణ్ స్టార్ట్ చేసేద్దాం. అంతలోపు వేరే పార్టిసిపెంట్స్ గూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే. నేను షేర్ చేస్తాను. సో, తెలిసిన వారు నాతో పాటు చదవచ్చు లేదా స్క్రీన్ షేర్ చేస్తాను గదా! సో, దాన్ని జూసి చదవచ్చు. యాహ్! వన్ మినిట్ జూమ్ చేస్తాను. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः
हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण जय चैतन्य श्री प्रभु कृष्ण चैतन्य नित्यानंद प्रभु श्री अद्वैत नित्यानंद श्री गदाधर श्रीवासादि गौर भक्त श्रीवासादि वृंदा गौरभक्त हरे हरे कृष्णा कृष्ण हरे कृष्ण कृष्ण कृष्णा कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 हरे 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 जय जय श्री जय श्री चैतन्य चैतन्य जय जय नित्यानंद, नित्यानंद जय जय अद्वैत अद्वैत चंद्र वृंद जय गौर भक्त वृंदा भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం సో మంగళాచరణం స్టార్ట్ చేస్తాను కదా పక్కన ఒక్కొక్క ఫోటో పెట్టాను ఆ టూ లైన్స్ అయితే ఏవి ఉన్నాయో అవి ఆ ఆచార్యకి ఇప్పుడు తప్త కాంచన గౌరాంగి అని అన్నాం గౌరాంగి అంటే మా రాధ అనమాట సో మా రాధకి ప్రే చేస్తాం గురువులకి ప్రే చేస్తాం ఎందుకంటే ఇబ్బందులు తొలగాలని ఇది అందరికి ఈ శ్లోక అనేది అందరికి అర్థం అవ్వాలని ప్రే చేస్తాం అనమాట సో దాన్నే మంగళాచరణ అనమాట మంగళ అంటే ఆస్పీషియస్నెస్ అనమాట సో అదే చేసాం అనమాట ఇప్పటి వరకు సో ఇప్పుడు నిన్న మధుహ మాతాజీ చక్కగా భగవద్గీత 2.11 శ్లోక గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఏం నేర్చుకున్నామో చెప్పగలరా నిన్న ఏం నేర్చుకున్నాం ఒక్క పాయింట్ అయినా పర్లేదు మీకు తెలిసింది చెప్పండి మీరు హ్యాండ్ రేస్ చేయండి లేదా నేను అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను మీకు తెలిసిన ఒక్క పాయింట్ అయినా పర్లేదు సో అప్పుడు తెలుస్తుంది లైక్ మనకు అర్థం అవుతుందా లేకపోతే మేము ఏమైనా స్పీడ్ గా వెళ్తున్నామా మీ అందరికీ అర్థం అవుతుందా లేదా ఇంకా ఈజీగా చెప్పాలా లేదా అనేది అర్థం అవుతుంది అనమాట మాకు నిన్న ఏం నేర్చుకున్నాం హరే కృష్ణ ఏ శ్లోక 2.11 నేర్చుకున్నాం సో దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటి నేర్చుకున్న దాంట్లో జితేంద్ర ప్రభు నందు ప్రభు ఇంకా రియల్ మీ అని ఉంది ఎవరో తెలియదు సో శోభా మాతాజీ శ్రీనివాస్ మూర్తి ప్రభు శ్రీనివాస్ రెడ్డి ప్రభు ఏం నేర్చుకున్నాం ఎవరైనా చెప్పగలరా హరే మనం కృష్ణ అనవసరమైన విషయాల మనం అనవసరమైన విషయాలందు చింతించడానికి ఆ, పండితుడైన వాడు చింతించడు. హరి బోల్ హరి హరి బోల్ ప్రభుజీ శ్రీనివాస్ మూర్తి ప్రభుజీ మీరు ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు ఇలా లైక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు లైక్ మీరు కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నారు కాబట్టి మీరు ఆన్సర్ ఇవ్వగలిగారు సో మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట సో అర్జునుడు పండితుడు కానీ ఆయన విలిపిస్తాడు అనమాట అంటే లైక్ సో కృష్ణ రిమైండ్ చేస్తున్నారు అర్జునకి ఏంటంటే నిజమైన పండిత అనేవాడు ఎవరు అని అంటే రియలీ వైస్ పర్సన్ ఎవరు అంటే శరీరం గురించి లామెంట్ చెయ్యని వాడు అనమాట అలైవ్ గా ఉన్నా లేదా చనిపోయి ఉన్నా సో ఇట్లాంటి లైక్ అలా ఎవరైతే లామెంట్ చేయకుండా ఉంటారో వాళ్ళు పండితుడు అని చెప్తున్నాడు ఎవరు కృష్ణ ఎవరికి అర్జునకి సో ముందుగా మీకు ఒక ప్రశ్న సో 10 సంవత్సరాల క్రితం మీరు ఏం చేస్తున్నారో మీకు గుర్తుందా హరే కృష్ణ ఏం చేస్తుండే మీరు 10 సంవత్సరాల ముందు హరే కృష్ణ మీకు గుర్తుందా లేదా హరే కృష్ణ లైక్ ఇట్లాంటి ఏమైనా ప్రశ్నలు అంటే ఇంటరాక్టివ్ గా చేస్తున్నాను అనమాట ఈ సెషన్ ని సో దట్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది కాబట్టి సో 10 ఇయర్స్ ముందు మీరు ఏం చేసేవాళ్ళో మీకు గుర్తుందా గుర్తుంది మాతాజీ. గుర్తుందా మీకు హరే కృష్ణ అంటే ఏదైనా స్పెసిఫిక్ విషయం మీద అయితే చెప్పగలుగుతాము. గుర్తుందంటే 10 సంవత్సరాల క్రితం అన్ని అన్ని. గుర్తుండదు రైట్ ఆ, సో ఓకే అలానే 10 సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తారో మీకు తెలుసా 10 సంవత్సరాల తర్వాత రిటర్న్ అవుతున్నాడు మాతాజీ.
మనము గతాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చు అండ్ మనం భవిష్యత్ ఏమో అనిష్టంగా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్ అన్నమాట మన లైఫ్. సో ఇప్పటి వరకు అర్జున ఫుల్ గందరగోళంగా ఐ మీన్ భావోద్వేగంతో ఉన్నాడు అనమాట. సో మన పొజిషన్ కూడా అలానే ఉంది, ఎలా అర్జును లాగా ఉన్నది అనమాట. కానీ ఇక్కడ నుండి కృష్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెల్లడించడం స్టార్ట్ చేస్తాడు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట కృష్ణ అర్జునకి మనం ఎల్లప్పుడూ ఉంటాము అని శాశ్వతంగా. సో ఈ రోజు మనం ఎలా ఆ పండితులు అవ్వగలమో కృష్ణుడు మనకి అర్జునాన్ని మీడియం గా చేసుకొని మనకి తెలియజేస్తున్నారు. దేంట్లో ఈ 2.12 శ్లోకాలు. సో ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మన అందరికీ వర్తించే ఒక సత్యాన్ని చెప్తుంది అనమాట. కాలానికి అతీతంగా అండ్ శరీరానికి అతీతంగా అండ్ తాత్కాలిక ఎగ్జిస్టెన్స్ అంటే మన ఉనికిని అతీతంగా ఉంటది అనమాట ఈ సత్యం. సో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఇది 2.12 శ్లోక అంటే సెకండ్ చాప్టర్ 12 శ్లోక. సో నేను ఈ శ్లోకాన్ని ఒకసారి చదువుతా, సెకండ్ టైం మీరు నేను ఇద్దరం కలిసి రిపీట్ చేద్దాం, ఓకేనా? నేను షేర్ చేస్తాను పీపీటీ. 1 మినిట్. ఇదే, ఒక్క నిమిషం. ఇదేనా? యా, అది మార్చలేదు. యా, ఇక్కడ ఏముంది కనబడుతుందా స్క్రీన్ అందరికి? హరే కృష్ణ, హరే కృష్ణ. కనిపిస్తుంది మాతాజీ, ఓకే. సో కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ ప్రభుజీ రిప్లై ఇచ్చినందుకు. సో శ్లోక ఇలా ఇలా ప్రొనౌన్స్ చేయాలి. ఇది గీత. గీత అంటే గీతం అన్నమాట, అంటే సాంగ్. ఇది సాంగ్ ఆఫ్ గాడ్ అని అంటారు. సో మనము శ్లోక చదివేటప్పుడు ఒక పాటలాగా చదవాలన్నమాట, అప్పుడే మనకి గుర్తుంటది. ట్యూన్ లో ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని ఒక ట్యూన్ తో పాడతారు, అది ఈజీగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే అది మన మైండ్ కి లైక్ లోపల లోపల లైక్ స్టక్ అయిపోయి ఉంటది అనమాట అట్లా. సో మనం కూడా గీతాన్ని నేర్చుకోవాలి, లైక్ ఇట్లా ట్యూన్ లాగా వాడితే మనకు గుర్తుంటది అనమాట. సో ఇది ఇట్లా వస్తుంది అనమాట. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం అని వస్తది. సో ఇప్పుడు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో మీరు మ్యూట్ లోనే ఉండి చెప్పండి, ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది కాబట్టి. సో వినే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లాగా అవ్వకూడదు, ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. 1 2 3. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నైవ న భవిష్యామః సర్వే వయం మతః పరం. సో ఇప్పుడు ఎవరైనా చదవాలనుకుంటున్నారా వర్డ్ టు వర్డ్ మీనింగ్? ఎవరైనా ముందుకు వచ్చి చదవగలరా వర్డ్ టు వర్డ్ మీనింగ్ మా కోసం? హరే కృష్ణ. ఎవరైనా చదవాలనుకుంటున్నారా లేకపోతే నేనే చదివేయాలా? సరే, నేనే చదివేస్తాను. మాతాజీ నేను చదువుతాను. ఓకే, ఒక్క నిమిషం ప్రభుజీ. ఇది ఎస్ ప్రభుజీ, స్టార్ట్. నా లేదు, తూ కాని, ఏవ నిశ్చయముగా, అహం నేను, జాతు ఎప్పుడును, నా ఆసం లేకపోలేదు, నా లేదు, త్వం నీవు, నా లేదు ఈమె ఈ అందరూ, జనాధిపాః రాజులు, నా ఏనాడు, చ కూడా, ఏవ నిక్కముగా, నా భవిష్యామః ఉండకపోము, సర్వే వయం మనమందరము, అతః పరం ఇక ముందు. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైనా ఈ ట్రాన్స్లేషన్ చదవగలరా? ఇప్పుడు స్క్రీన్ పైన కనబడుతున్న ఆ 5 లైన్లు ఎవరైనా చదవాలనుకుంటున్నారా? నేను గాని చదివిన ప్రభుజీ నీవు కాకుండా. గాని ఎస్ ప్రభుజీ. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏది లేదు, భవిష్యత్తులో కూడా మనలో ఎవరము ఉండకపోము. హరి బోల్. ఎంత చక్కగా చెప్పారు ప్రభుజీ ఇద్దరు. హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు. సో ఇక్కడ
ఏమంటున్నారు కృష్ణ? నేను లేని సమయం ఎప్పుడు లేదు. అంటే దీని అర్థం ఏంటి? కృష్ణ శాశ్వతుడు అని అర్థం. అంటే ఎప్పుడు ఉన్నాడు అని. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడని. అండ్ నువ్వు కానీ ఈ రాజులందరూ అండ్ మనం ప్రతి ఒక్కరు కూడా శాశ్వతమే అని చెప్తున్నాడు. భవిష్యత్తులో కూడా మనం ఉంటాము అండ్ ఉండని రోజంటూ ఉండని చెప్తున్నాడు బల్లగుద్ది. కానీ ఎలా ఎలా ఎట్లా ఎలా ఉండగలము? అది ఎలా సాధ్యం? సో మా ఆచార్యస్ దీనికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మన శరీరం అనేది మనం వేసుకునే దుస్తులు లాంటిది. మనం వేసుకున్న క్లాత్స్ అవి పాత పడిపోతాయి. అప్పుడు ఇంకో కొత్త దుస్తులు వేసుకుంటాం. ఎస్ ఆర్ నో? సో అలానే మన బాడీ కూడా ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటది. ఎందుకంటే అది తాత్కాలికం కాబట్టి. మనం జీవిత కాలము కర్మ అండ్ లైక్ ఎట్లా అంటే మనకి జన్మ వచ్చింది. ఈ జీవిత కాలము అండ్ కర్మ అయిపోయినప్పుడు మళ్ళీ మనం అంటే మన ఆత్మ అనేది కొత్త బాడీని తీసుకుంటది. అంటే ఉన్న బాడీని విడిచిపెట్టి ఇంకో కొత్త బాడీని తీసుకుంటదన్నమాట. సో ఫర్ సపోజ్ ఈ లోకాన్ని ఒక సర్కస్ లాగా తీసుకుందాం. ఓకే. యూజువల్లీ ఈ లోకం సర్కసే. యాజ్ అన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం సర్కస్ లాగా. సో మనం చేయాల్సిన చాలా రోల్స్ ఉన్నాయి. ఆ సర్కస్ లో చేయాల్సిన చాలా రోల్స్ ఉన్నాయి. సో మన కాస్ట్యూమ్ ని మనం వేసుకొని మన రోల్ ని ప్లే చేసాం. ఆ రోల్ అయిపోయాక ఆ వ్యక్తి మాయమైపోతాడా? హరే కృష్ణ. మాయమైపోతాడా? ఆ రోల్ అయిపోయింది ప్లే చేయడము. తర్వాత మాయమైపోతాడా ఆ వ్యక్తి? కొత్త ఆత్మలో ప్రవేశిస్తాడు. డైరెక్ట్ గా పాయింట్ చెప్పేశారు ప్రభుజీ. సో ఏంటంటే మారిపోవడం అనమాట, మాయమైపోవడం. మన రోల్ కి ఇచ్చిన గడువు అయిపోయాక ఆ కాస్ట్యూమ్ ని తీసివేసేస్తాం. సో వేరేది వేసుకుంటాం, నెక్స్ట్ రోల్ కి ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఎలా అయితే మన కాస్ట్యూమ్ ఇప్పుడు ప్రభుజీ చెప్పారు కదా, కొత్త కొత్త బాడీలోకి వెళ్తామని. సో అలానే అన్నమాట. ఎలా అయితే మన కాస్ట్యూమ్స్ ని చేంజ్ చేస్తామో సేమ్ అలానే మనం మన బాడీని చేంజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పర్మనెంట్ గా ఉన్నది ఆ రోల్ లో యాక్ట్ చేసే వ్యక్తి. అంటే సోల్ అనేది పర్మనెంట్ అన్నమాట. ఆ ఎసెన్స్ అనేది ఎల్లప్పటికీ ఉంటది. కంటిన్యూ అవుతూనే ఉంటది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఫోన్ ఉంది. మన దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. రైట్? దానిలో మనం టిక్ టాక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ డిలీట్ చేసాం. హ్మ్. దాని అర్థం మన ఉనికి ఇంకా లేనట్టేనా? అంటే మనం బ్రతికి లేనట్టేనా? ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ అన్‌ఇన్‌స్టాల్ చేస్తే? హరే కృష్ణ. చెప్పండి. ఇప్పుడు టిక్ టాక్ అన్‌ఇన్‌స్టాల్ చేసేసాం. ఇన్‌స్టాగ్రామ్ అన్‌ఇన్‌స్టాల్ చేసేసాం. లేదా వాట్సాపే అన్‌ఇన్‌స్టాల్ చేసేసాం. సో తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి మన ఉనికి లేనట్టా? కాదు గదా! మనము బ్రతికే ఉంటాం. రైట్? మనం ఎప్పుడు బ్రతికే ఉంటాం గదా! సో సేమ్ యాస్ ఎ సేమ్ పర్సన్ గా బ్రతికే ఉంటాం. ప్రభుపాదులు చెప్తారనమాట. ఆత్మని ఒక విత్తనంతో పోలుస్తారనమాట. కంపేర్ చేస్తారు ప్రభుపాద. ఏంటంటే మనము విత్తనం నాటాక అది పెరిగి ఒక వృక్షంలా మారుతుంది. సో మనకి ఆ సీడ్ అనేది కనిపించకపోయినా దానిలో ఉండే జీవం మాత్రం చెట్టులా పెరుగుతూ పోతుంది. యెస్ ఆర్ నో? సో అదే విధంగా సేమ్ ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా మన ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారిపోతుంది. మరణం అనేది వినాశనం కాదనమాట. అదే ఎండ్ పాయింట్ కాదనమాట. అదే డెడ్ ఎండ్ పాయింట్ అనేది కాదనమాట. అది కేవలం ఒక పరివర్తన అనమాట. ఇప్పుడు బటర్‌ఫ్లై అవ్వాలంటే ఒక సైకిల్ ఉంటదనమాట దానికి. లైక్ ఎగ్‌లా ఉండడం, లార్వా లాగా ఉండడము, తర్వాత క్యాటర్‌పిల్లర్ లాగా, తర్వాత లార్వే లాగా, తర్వాత రెక్కలు విప్పుకొని అదొక బటర్‌ఫ్లైగా మారుతది. సో సేమ్ అలానే అదొక పరివర్తన అన్నమాట. మన సోల్ అనేది. బాడీ చేంజ్ చేస్తూనే ఉంటదన్నమాట. ఎలా అయితే మనం దుస్తులను చేంజ్ చేస్తామో, ఇప్పుడు ఈ రోజు వేసుకున్నాము. రేపు మళ్ళీ ఆ దుస్తులను వేసుకోం గదా! సో వేరే దుస్తులు వేసుకుంటాం. సో సేమ్ అలానే దుస్తులనేటివి మారుస్తూ ఉంటదన్నమాట. అంటే బాడీస్‌ని మారుస్తూ ఉంటది సోల్. సో మన ఉనికి అనేది ఎప్పటికీ ఉంటది. మన శరీరాలు మాత్రం మారుతాయి. సో 'శ్రీమద్ భాగవతంలో' ఒక చక్కని స్టోరీ ఉందన్నమాట. ఇది రియల్ స్టోరీ. 'శ్రీమద్ భాగవతం' అంటే ఇప్పుడు చెప్తారన్నమాట. ఏంటంటే కృష్ణకి, 'శ్రీమద్ భాగవతంకి' అండ్ కృష్ణ యొక్క నామంకి అస్సలు తేడానే ఉండదు అని. సో ఈ 'శ్రీమద్ భాగవతంలో' ఒక చక్కని స్టోరీ ఉంది. ఏంటంటే పురంజనుడు అనే రాజు. ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడనమాట. సో శరీర సుఖాలు, సంపద, శక్తి అన్నీ ఆనందించేవాడనమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ అతను ఓల్డ్ అయ్యాడనమాట. ఓల్డ్ ఏజ్ అయిపోయా. ఓల్డ్ ఏజ్ అనేది వచ్చేసిందాయనకి. అది ఇన్‌ఎవిటబుల్. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, యంగ్‌గా ఉన్నా. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఓల్డ్ అయిపోతా.
ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు యంగ్‌గా ఉండొచ్చు, మీరు ఓల్డ్ అయితారు. మీరు ఓల్డ్ ఉన్నా ఇంకా ఓల్డ్ అవుతారు. సో, శరీర సుఖాలు ఇవన్నీ అవన్నీ ఆనందించాడు. తర్వాత ఓల్డ్ అయిపోయాడన్నమాట. అది ఇన్నెవిటబుల్ అని తెలుసుకున్నాడు. లైక్ పుట్ లైక్ ఎవ్వరైనా పుట్టాము అంటే ఓల్డ్ అవ్వక తప్పదనమాట. జన్మించామంటే మరణించక తప్పదు అని అంటారు. యెస్ ఆర్ నో? సో, అతను ఓల్డ్ అయ్యాడు కాబట్టి అప్పుడు మరణం అనివార్యం అని గ్రహించాడనమాట. మరణం అనేది అట్ ఎనీ కాస్ట్ ఉంటది అని గ్రహించాడనమాట. ఆ టైంలో గ్రహించాడు. ఎప్పుడు అన్ని సుఖాలు అన్నీ అనుభవించాక అప్పుడు లాస్ట్ ఓల్డ్ అయిపోయేటప్పుడు ఏదో స్ట్రైక్ అయినట్టు అప్పుడు గ్రహించాడనమాట. సో, అప్పుడు భయము, దుఃఖంతో అతను ఏడుస్తూ ఉండేవాడనమాట. మరణం తర్వాత నాకు ఏం జరుగుతుంది? నేను శాశ్వతంగా అదృశ్యం అయిపోతానా? అని బాధలో ఆ రాజ్యాన్ని ఏలేవాడనమాట. సో, ఈ డాట్‌లోనే చాలా బాధపడుతూ ఉండేవాడు. సో, ఒక తెలివైన ఋషి అన్నమాట. ఆయన కనిపించి ఇలా అన్నాడన్నమాట ఆ రాజుతో. "ఓ రాజా! మీరు లైక్ వేరే వేరు సందర్భాలలో వేరే వేరు దుస్తులు ధరించినట్లే మీ ఆత్మ గూడా వేరే వేరు శరీరాలను ధరిస్తుంది. సో, మీరు గతంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. మీరు భవిష్యత్తులో గూడా ఉంటారు. సో, శరీరం అనేది తాత్కాలికం. కానీ ఆత్మ అనేది శాశ్వతం. సో, శా ఈ ఆత్మ ఈ ఆత్మ నిజమైన రాజు అని ఋషి మరింతగా వివరిస్తాడన్నమాట. ఇంకా డీప్‌గా రాజుకి అర్థమైపోయేలాగా వివరిస్తాడన్నమాట. సో, శరీరం వచ్చి వెళ్ళే రాజభవనం లాంటిదన్నమాట. ప్యాలెస్. ఇప్పుడు ఒక ఒక కింగ్‌డమ్ రాజు వేరే కింగ్‌డమ్ రాజుతో యుద్ధానికెళ్ళాడనుకోండి. ఆ రాజు ఓడిపోయాడనుకోండి. అది వాళ్ళకి సంబంధించినవన్నీ వీళ్ళు తీసేసుకుంటారు. అక్కడ ఉన్నటివన్నీ. సో, అలానే ఈ రాజభవనాలు లాంటిదన్నమాట శరీరం అనేది. సో, తాత్కాలిక శారీరక సుఖాలను కాకుండా మీ శాశ్వత అంటే ఆధ్యాత్మిక గుర్తింపును తెలుసుకోవడం ద్వారా మీకు నిజమైన ఆనందం అనేది వస్తుందని చెప్తాడన్నమాట. ఎవరు? ఆ ఋషి. ఎవరికి? పురంజనకి. పురంజనకు రాజుకి చెప్తారు. సో, ఈ స్టోరీ వల్ల మనం ఈ శ్లోక వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి ఇవి. ఎందుకంటే మనం ప్రాక్టికల్‌గా అప్లై చేయాలి కాబట్టి. 1 ఏంటంటే మనం చావుకి భయపడకూడదు. చావు అనేది అట్ ఎనీ కాస్ట్ వస్తది. అది ఓల్డ్ ఏజ్ అయినప్పుడే వస్తదా? లేకపోతే పడుకున్నప్పుడు వస్తదా? అసలు అది మనము అసలు చెప్పలేమనమాట. ఎప్పుడు ఏమైతుందని. ఇప్పుడు నేను కూర్చొని క్లాస్ చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతదో నాకే తెలీదు. బట్ దానికి నెక్స్ట్ మూమెంట్ ఏమైతదో, నెక్స్ట్ మూమెంట్ ఏమైతదో అని భయపడుతూ కూర్చోకూడదనమాట. సో, అంటే అలా కూర్చుంటూ ఉంటే మనం ముఖ్యమైన వాటిపైన కాన్సంట్రేట్ జేయలేమనమాట. ఏది ముఖ్యమో దానిపైన కాన్సంట్రేట్ జేయాలి. అది మన ధర్మం అనమాట. సో, మనం చావుకు భయపడకూడదు. బికాజ్ ఆత్మ అనేది ఎసెన్స్ అనేది తెలుసుకోవాలనమాట. ఎసెన్స్ అనమాట. ఆత్మ అనేది ఎసెన్స్. ఇది ఎప్పుడు చనిపోదు. శరీరం మాత్రమే మారుతూ ఉంటదని తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే భౌతిక సంపద అండ్ బాడీ ఈ శరీరం పట్ల అనుబంధం. ఇవన్నీ తాత్కాలికం అంటే టెంపరరీ అన్నమాట. ఈ భౌతిక జీవితం కంటే ఆధ్యాత్మిక జీవితానికి విలువ ఇవ్వాలన్నమాట మనమందరం. మనము శాశ్వతం కాబట్టి భక్తిలో పెట్టుబడి పెట్టాలి మనం. భక్తి అంటే జస్ట్ పూజ చేయడము, లేకపోతే చాంటింగ్ చేయడం అవొక్కటే కాదనమాట. మన రియాలిటీ హూ ఆర్ వి? మనం ఎవరం అనేది తెలుసుకునేదే భక్తి పాత్ అన్నమాట. సో, ఇది సెకండ్. మనం ఏంటో తెలుసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే డిటాచ్‌మెంట్. డిటాచ్‌మెంట్ అంటే నిర్లిప్తత. అంటే దేనికి అటాచ్ అవ్వకుండా అంటే సెకండ్ పాయింట్‌కి రిలేటెడే ఇది. అంటే నిర్లిప్తత పాటించాలన్నమాట. జీవితాన్ని ఆస్వాదించాలి. ఇప్పుడు రాజు ఎట్లయితే ఆస్వాదించారో ఆస్వాదించాలి. కానీ ఆయన ఏం మర్చిపోయాడు? నేను పర్మనెంట్ అని అనుకుంటూ ఉన్నాడన్నమాట. నేను తాత్కాలికమని అది గ్రహించలేకపోయాడు. ఈ బాడీ అనేది తాత్కాలికమని గ్రహించలేదు. సో, అందుకని చాలా ఫుల్ బాధలో కృంగి కృషించిపోయి ఏదేదో రాజ్యానికి కింగ్ అయినప్పటికీ ఆయన ఫుల్ బాధలో ఉన్నాడన్నమాట. సో, అలా ఉండకూడదన్నమాట. మనం ఆస్వాదించాలి. ఆస్వాదించడం తప్పు అని అనట్లేదు నేను. ఆస్వాదించాలి. కానీ శరీరం తాత్కాలికమని కూడా తెలుసుకొని ఆస్వాదించాలి. అప్పుడే మనకి ఎంత లిమిట్, ఎంత లిమిట్ కాదు. మనం ఏమైనా లిమిట్ క్రాస్ చేస్తున్నామా అనేది అప్పుడు మనల్ని రెగ్యులేట్ చేసుకోవచ్చనమాట. అప్పుడు మనకే మంచి జరుగుతుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి మనం. అదెవ్వరైనా. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, లేపోతే రిచ్ పీపుల్ అయినా, బెగ్గర్స్ అయినా ప్రతి ఒక్కరిని. ఎందుకంటే మనలాగానే అందరి ఆత్మలు గూడా శాశ్వతమైనవే. సో, కాబట్టి కరుణతో ఉండాలన్నమాట. కంపాషన్ అనేది చాలా ముఖ్యమన్నమాట మానవులకి.
అండ్ ఇలా మన ఆధ్యాత్మిక శాశ్వత స్వభావాన్ని గ్రహించడం ద్వారా మనం శాశ్వత శాంతిని అంటే పీస్ ఆఫ్ మైండ్ ని పొందగలమని తెలుసుకోవచ్చు అనమాట ఈ శ్లోక ద్వారా. ఇది మీరు ఎట్లా ప్రాక్టికల్ గా అప్లై చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ మీరు ఒక ఒత్తిడికి గురైనప్పుడు లేదా భయపడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలా గుర్తు చేసుకోవాలన్నమాట. నేను శాశ్వతుడిని, నా శరీరం అనేది మారుతుంది కానీ నేను చనిపోను అని. మీరందరూ మహావతార్ నరసింహ మూవీ చూసే ఉంటారు. ఎస్ ఆర్ నో? చూసారా మీరు అందరు మహావతార్ నరసింహ మూవీ? హరే కృష్ణ. చూసాం మాతాజీ. సో దాంట్లో ప్రహ్లాదుని కొండపై నుండి తోసేటప్పుడు ప్రహ్లాదు అసురులకు ఏం చెప్తారు? తోసేస్తారా? ఓకే, కానీ నాకేం బాధ లేదు. అది డైలాగ్ చెప్తారనమాట. ఏంటంటే తోసేస్తే తోసేయండి, నాకు నా భగవంతుడు ఉన్నారు, కానీ నేను చనిపోయేవాడిని కాదు, నా బాడీ ఒక్కటే చనిపోతుంది, నా ఆత్మ అనేది చనిపోదు అని చెప్తాడు. ఎస్ ఆర్ నో? అది మీరు అందరు విన్నారు కొండపై నుండి తోసేటప్పుడు. సో ఇది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనం శాశ్వతమైన వాళ్ళమని గుర్తించుకుంటే లైక్ పరీక్షలు లేదా పని ఒత్తిడి లేదా రిలేషన్షిప్ సమస్యలు పట్ల మనం ప్రతిచర్య అంటే మనం రియాక్ట్ అవ్వడం మారిపోతుంది అనమాట. ఎలా అంటే మనకి శాంతినిస్తుంది అనమాట ఇట్లాంటివి చేస్తే. అంటే ఇది మనం ప్రాక్టికల్ గా ఫాలో అయితే మనకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ లైఫ్ కే వీళ్ళు ఉండేది. ఇప్పుడు ప్రహ్లాదే చెప్తాడు కదా ఆ మూవీలో, ఎవరితోని హిరణ్యకశిపుడితోనే చెప్తాడు కదా, ఈ జన్మకే మీరు నాకు తండ్రి, కానీ ఎన్నో జన్మల నుండి నాకు తండ్రిగా ఉన్నవారు విష్ణువే అని చెప్తారు. ఎస్ ఆర్ నో? సో అలానే అన్నమాట ఈ ఈ ఒత్తిళ్ళని తగ్గిస్తుంది అనమాట. ఇది కనుక మనం ప్రాక్టికల్ గా అప్లై చేస్తే. సో మనం ఇదంతా గ్రహించాలన్నమాట. మనం శాశ్వతమైన వాళ్ళమని గ్రహిస్తాం కాబట్టి ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మనకి స్ట్రెస్ గానీ ఒత్తిడి ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఇలా చేసినప్పుడు మనం నిజంగా ముఖ్యమైన దానిపైన దృష్టి పెడతాం. ఏంటి అంటే లైక్ మీకు లైక్ ఏదైనా ఆధ్యాత్మిక గోల్ గాని, పురోగతి లేదా మనం కృష్ణుని సేవించడం అనేది అన్నమాట. ఎట్లా అంటే లైక్ మన గోల్స్ ఉంటాయి. దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మన లైఫ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అదే మెంటలీ లైక్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వేరే దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలమా? హరే కృష్ణ. చేయగలమా కాన్సన్ట్రేషన్? చేయలేం, రైట్? మనం చేయాలనుకున్న పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేం. ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతుంది అనమాట. సో ఈ శ్లోకాన్ని మనం ప్రాక్టికల్ గా ఇలా అప్లై చేయొచ్చు. సో మీ అందరికి అర్థమైందని భావిస్తున్నా. అర్థమైందా? హరే కృష్ణ. లేదా నేను ఏమైనా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నానా? మీరు నాకు రిప్లై ఇవ్వాలి సో దట్ నెక్స్ట్ క్లాస్ లో కూడా. అర్థమైంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, శ్రీనివాస్ ప్రభుజీ, థ్యాంక్స్ అలాట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. మీకేం డౌట్స్ లేకపోతే మనం క్లాస్ ఎండ్ చేద్దాము ఎండింగ్ ప్రేయర్ తో. మీరు ఎవరైనా రిప్లై ఇస్తే క్లాస్ ఎండ్ చేసేస్తాను. హరే కృష్ణ. శ్రీనివాస్ మూర్తి ప్రభు, జితేంద్ర ప్రభు, శ్రీనివాస్ రెడ్డి ప్రభు. ఓకే, రిప్లై ఏం రావట్లేదు కాబట్టి ఎండింగ్ ప్రేయర్స్ తో ఎండ్ చేసేద్దాం ఈ సెషన్ ని. అది ప్రాక్టికల్ గా మనం మాతాజీ ప్రాక్టికల్ గా మనం దీన్ని అన్వయించుకోవాలంటే ఏ రకమైన పద్ధతులు అయితే మనకి ఉపయోగపడతాయి? ఇప్పుడు మనం లైఫ్ లో చాలా రోల్స్ పాటిస్తాం. ఎస్ అవునా ప్రభుజీ? ఇప్పుడు మీరు ఒక ఫాదర్, మీరు ఒక హస్బెండ్, మీరు ఒక బ్రదర్, మీరు లైక్ మీరు ఒక సన్. కొంతమందికి మీరు వేరే లైక్ మీరు ఆఫీస్ లో మీ కింద కొంతమంది పనిచేస్తూ ఉంటారు, మీ పైన ఇంకా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. మనము చాలా తెలివితేటలతో ఈ లోకంలో మనం హ్యాండిల్ చేయాలన్నమాట మన లైఫ్ ని. ఇప్పుడు సపోజ్ పిల్లలకి తక్కువ మార్క్స్ వచ్చాయి, ఫర్ సపోజ్ తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి లైక్ మనం బాధపడుతూ ఉండకూడదు అనమాట, లేదా వాళ్ళని బాధ పెడుతూ ఉండకూడదు. అసలు ఏంటి రూట్ కాస్ ఏంటి? ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, అది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జస్ట్ ఏదో మెడిసిన్ ఇచ్చి వదిలేస్తే అది క్యూర్ అవ్వదు అనమాట. పైనే లైక్ పొర పూసినట్టు ఉంటది అనమాట. కానీ రూట్ ప్రాబ్లం అనేది తెలుసుకొని సాల్వ్ చేస్తే మాత్రం మనకి లైక్ మళ్ళీ ఒక టెన్షన్ అనేది ఉండదు అనమాట. ఓకే, దీని వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో ఇంకా ఈ ప్రాబ్లం రాకోకుండా చూసుకోవచ్చు అని ఒక ఒక మనం సెట్ చేసుకుంటాం అనమాట ఈ స్టాండర్డ్స్.
ఇవి ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అవ్వకుండా ఉంటదని. సో అలా మనము సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి. ప్రతి ఒక్క ప్రాబ్లం రూట్ నుండే చూడాలి మనం. పైన ఒకే ఇట్లా రూట్ లో కాకుండా జస్ట్ తొందరగా సాల్వ్ చేసేయాలి అని ఏదో ఫుల్ హరిబరిగా చేసాం అనుకోండి ఏదన్నా, సో దాని వల్లనే మనకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్క దాన్ని రూట్ కాజ్ తోని సాల్వ్ చేసేయాలి. అది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ? ఒక్కొక్క ప్రాబ్లమ్ కి అర్థమైంది. ఒక్కొక్క కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఉన్నట్టే, ప్రాబ్లం ఉన్నట్టు సొల్యూషన్ పక్కా ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎట్లా అయితే మనం జీవించామనుకో మరి మరణించడం కూడా ఉంటది. ఎక్కడ రెండు ఉంటాయి అన్నమాట. సో సేమ్ అలానే అన్నమాట. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటది. ప్రతి ఒక్క ప్రాబ్లం కి ప్రతి ఒక్క సొల్యూషన్ ఉంటది అన్నమాట. సో అది మనం గ్రహించాలన్నమాట. అది గ్రహించాలంటే మనము ఫుల్లీ కాన్సన్ట్రేషన్ తో మనం ప్రే చేయాలన్నమాట. నాకు దారి చూపు అని. బికాస్ కృష్ణ ఈజ్ ఇప్పుడు అర్జున ఫుల్ గందరగోళంలో ఉన్నాడు. అప్పుడే కృష్ణ మాటలు కృష్ణకి సరెండర్ అయ్యి విన్నాడు అనమాట. సో సేమ్ అలానే మనం కూడా ప్రే చేసి మన పక్కనే ఉంటది సొల్యూషన్. అది మనం వెతకాలన్నమాట. అప్పుడు మనకి తెలిసిపోతుంది. ఓకేనా ప్రభుజీ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. కోటి వైష్ణవుకి జై. థ్యాంక్ యూ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ అటెండ్ అయినందుకు. సో మీరు ఇది ప్రాక్టికల్ గా అప్లై చేస్తారని భావిస్తున్నాను. సో నేను ప్రే కూడా చేస్తాను. సో దట్ మీరు ఏ ఒపీనియన్ తో ఏ థాట్ తోని అటెండ్ అవుతున్నారో అది నెరవేరాలని నేను పక్కా ప్రే చేస్తాను కృష్ణకి. సో దట్ మనమందరం